అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దూరం నుంచి చూడటానికి అడవులు చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుని అడవిలోని జంతువులను, మృగాలను చూడటం సరదాగా ఉంటుంది. కానీ అడవంటే ఏంటో, అడవిలో ఏం జరుగుతుందో అడవిని నమ్ముకుని జీవించే వారికి మాత్రమే తెలుసు. వాళ్ళు తన ఒడిలో పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసే అడవికి మాత్రమే తెలుసు. అలాంటి అడవి నేపథ్యంలో రూపొందిన సినిమానే దండకారణ్యంస. కలై అరసన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి అతియన్ అతిరై దర్శకత్వం వహించారు. ఇక దర్శకుడిగా మంచి క్రేజ్ను సంపాదించుకున్న పారంజిత్ ఈ సినిమాకి నిర్మాత కావడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో తెలుగు ఆడియో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తన కెరీర్ను మలుపు తిప్పిన ఘటనను బహిరంగంగా వెల్లడించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, AR మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్లో రకుల్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీని గురించి మాట్లాడిన రకుల్, టాలీవుడ్లో నాకు వరుసగా 8-9 హిట్స్ వచ్చాయి. స్పైడర్ నా కెరీర్లో వచ్చిన తొలి పెద్ద డిజాస్టర్. ఆ ఒత్తిడిని మానసికంగా తట్టుకోలేకపోయాను. నాపై వచ్చిన విమర్శలు, నెగిటివ్ ఎనర్జీ నాకు బాగా తగిలాయి. అందుకే టాలీవుడ్ నుంచి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చింది. స్పైడర్ ఫెయిల్యూర్ తర్వాత తనకు వచ్చిన అనేక అవకాశాలను కూడా తానే తిరస్కరించినట్లు రకుల్ వెల్లడించింది. తెలుగులో తగిన అవకాశాల తర్వాత ఆమె బాలీవుడ్పై దృష్టి పెట్టింది. అయ్యారి, దేవా, డేడే ప్యార్ డే, హ్యాంగర్, ఛత్రీవాలి వంటి సినిమాలతో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా మారింది. పలు పాన్ ఇండియా బ్రాండ్లకు అంబాసిడర్గా, డిజిటల్ ప్రాజెక్టులోనూ ఆమె ఆదరణ పొందుతుంది. టాలీవుడ్లో జూనియర్ ఆర్టిస్ట్గా మొదలైన బండ్ల గణేష్ ప్రయాణం స్టార్ హీరోలతో భారీ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఆయన రాణించారు. బండ్ల గణేష్ స్పీచ్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఏ ఈవెంట్కి వెళ్ళినా మైక్ పట్టుకుంటే చాలు మాటల సునామీ వస్తుందని ఇండస్ట్రీకి తెలుసు. నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేసే బండ్ల గణేష్ నచ్చని వారిపై సెటైర్లు వేసే తీరు ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూ ఉంటుంది. ఇటీవల అల్లు అరవింద్, విజయ్ దేవరకొండపై చేసిన వ్యాఖ్యలు బండ్ల గణేష్ను మళ్ళీ హాట్ టాపిక్గా మార్చాయి. కొన్నాళ్ళు నిర్మాణానికి దూరంగా ఉన్న ఆయన రీఎంట్రీకి సిద్ధమవుతున్నారనే సంకేతాలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీ దీనికి మరింత బలం చేకూర్చింది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆ వేడుకకు హాజరయ్యారు. ఆ పార్టీ కోసం గణేష్ దాదాపు 2 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. సోషల్ మీడియాలో తరచూ విచిత్రమైన వ్యాఖ్యలు రాస్తూ వైరల్ అయ్యే బండ్ల గణేష్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై క్లారిటీ ఇచ్చారు. నా పేరుతో నడుస్తున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాది కాదు, అది అఫీషియల్ అకౌంట్ కాదు. త్వరలోనే ఒరిజినల్ అకౌంట్ ప్రకటిస్తాను అంటూ ఆయన ట్విట్టర్లో స్క్రీన్ షాట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ వేగంగా వైరల్ కావడంతో అభిమానులు ఇన్స్టాలోకి ఎప్పుడు వస్తారు అంటూ కామెంట్లతో ముంచెత్తారు. నిర్మాతగా రీఎంట్రీ ఇస్తారా అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్లో నిర్మాత SKN మాట్లాడుతూ, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం, బండ్ల గణేష్ సినిమాలు నిర్మించకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ప్రమాదమని చెప్పడంతో గణేష్ రీఎంట్రీపై మరింత హైప్ పెరిగింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎంత భారీ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహ, లెజెండ్, అఖండ వరుసగా బ్లాక్ బస్టర్లతో ప్రేక్షకుల హృదయాల్లో మాస్ అంచనాలను పెంచిన ఈ కాంబో ఇప్పుడు 4వసారి కలిసి రూపొందించిన చిత్రం అఖండ 2 తాండవం. ఇప్పటికే టైటిల్తోనే పాన్ ఇండియా స్థాయిలో ఎనలేని హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలకు దగ్గరలో ఉండటంతో ప్రచారం కూడా వేగంగా సాగుతుంది. మేకర్స్ తాజాగా సినిమా ప్రీ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28న హైదరాబాద్లోని కూకట్పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్లో ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించబోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుండగా ఫ్యాన్స్ భారీగా హాజరు కానున్నారని అంచనా. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలోని ఓదెల గ్రామం సంపత్ నంది స్వస్థలం. నంది కిష్టయ్య అక్కడే నివసిస్తూ గ్రామంలో అందరితోనూ మమేకమై ఉండే వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్
ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సంపత్ నంది దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన తొలి సినిమా ఏమైంది ఈ వేళ వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం సంపత్కు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రచ్చ చిత్రం సంపత్ నందిని పెద్ద దర్శకుల జాబితాలో నిలబెట్టింది. బెంగాల్ టైగర్, గౌతమ్ నందా, సిటీమార్ ఈ చిత్రాలు రవితేజ, గోపీచంద్లు ప్రధాన పాత్రల్లో రూపొందగా ఈ సినిమాలు ఆయన స్టైలిష్ మేకింగ్కు నిదర్శనంగా నిలిచాయి. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఇప్పటికే టీజర్ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ను వదిలారు. గిరగిరా గిరా గింగిరాగిరే అంటూ పాట రాగా కాసర్ల శ్యామ్ సాహిత్యంను అందించాడు. రామ్ మిరియాల పాడగా మికీ జే మేయర్ సంగీతంను అందించబోతున్నారు. ఈ చిత్రంలో రోషన్ ఫుట్బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నాడు. మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాకు NBK 111 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ కల్లి, బుచ్చిబాబు, నిర్మాత KS రామారావు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ బాలీవుడ్ రచయిత హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ 90 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు. అయితే ఆయన పాటించేది ఆధునిక ఫిట్నెస్ ట్రెండ్స్ కాదు, కఠినమైన డైట్ ప్లాన్లు అంతకన్నా కాదు. దశాబ్దాలుగా పాటిస్తున్న ఒక సాధారణ క్రమశిక్షణతో కూడిన జీవన శైలే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ ఆసక్తికర విషయాలను ఆయన కుమారుడు సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ టీవీ షోలో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ చెప్పిన వివరాల ప్రకారం సలీం ఖాన్ ఇప్పటికీ రోజుకు 2 సార్లు సంపూర్ణ భోజనం చేస్తారు. ఆయన భోజనంలో 2-3 పరాఠాలు, అన్నం, మాంసం, ఆ తర్వాత డెజర్ట్ తప్పకుండా ఉంటాయని సల్మాన్ తెలిపారు. ఇది వినడానికి కాస్త ఎక్కువగా అనిపించినా ఆయన ఆహారపు అలవాట్లలోని స్థిరత్వమే కీలకం. వయసు రీత్యా ఆకలి కాస్త తగ్గినా ఆయన ఇంట్లో వండిన సంప్రదాయ భోజనాన్నే ఇష్టపడతారు. ఆహారం విషయంలోనే కాకుండా వ్యాయామంలో కూడా సలీం ఖాన్ పాత పద్ధతులనే అనుసరిస్తారు. ప్రతిరోజు ముంబైలోని బాండ్ స్టాండ్ ప్రాంతంలో వాకింగ్ చేయడం ఆయన దినచర్యలో భాగం. ఎన్నేళ్లుగా ఇదే అలవాటును కొనసాగిస్తున్నారు. ఎలాంటి కొత్త వ్యాయామాలు, జిమ్లకు వెళ్లకుండా కేవలం నడకతోనే ఆయన తన ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీకి తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చివరిగా నాని నటించిన హిట్ 3లో క్యామియో రోల్లో మెరిశాడు కార్తీ. కాగా ప్రస్తుతం కార్తీ నటిస్తున్న తమిళ చిత్రం వా వాతియార్, తెలుగులో అన్నగారు వస్తారు టైటిల్తో రాబోతున్న ఈ మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు కార్తీ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు మూవీ లవర్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. మ్యాడ్ ఫ్రాంచైజీతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పటికే రవితేజతో సినిమా చేసేందుకు రెడీ కూడా అయ్యాడు. కళ్యాణ్ శంకర్ తాజాగా కీర్తితో కొత్త ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే రానున్న రోజుల్లో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని అర్థమవుతుంది. ప్రముఖ తమిళ నటుడు విశాల్కు మద్రాసు హైకోర్టులో పాక్షిక ఊరట లభించింది. అదే సమయంలో న్యాయస్థానం నుంచి ఓ తీవ్రమైన ప్రశ్న కూడా ఎదురైంది. లైకా ప్రొడక్షన్స్కు చెల్లించాల్సిన రుణ వివాదంలో విశాల్ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు సిద్ధమేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియర్ అన్బు చెలియన్ నుంచి తీసుకున్న 21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. ఆ మొత్తం తిరిగి ఇచ్చే వరకు విశాల్ తన సినిమాల హక్కులను లైకాకి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే విశాల్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమాలు విడుదల చేశారని లైకా కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో 30% వడ్డీతో అసలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ విశాల్ అప్పీల్ చేశారు. ఈ అప్పీల్పై జస్టిస్ SM సుబ్రహ్మణ్యం, జస్టిస్ మహమ్మద్
షఫీక్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. విశాల్ తరపు న్యాయవాది వాదిస్తూ 30% వడ్డీ చట్టవిరుద్ధమని, వడ్డీనే 40 కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. లైకా చెబుతున్నట్లు విశాల్ ధనవంతుడు కాదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు అయితే విశాల్ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించమంటారా అని ప్రశ్నించారు. 30% వడ్డీని దోపిడీగా అభివర్ణించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. అయితే 10 కోట్లను కోర్టులో డిపాజిట్ చేయాలని విశాల్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రివాల్వర్ రీటాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఓ నటిగా ఎన్నో దశలు దాటుకుంటూ వచ్చారు. ఆ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది అని ఓ విలేకరి అడగ్గా ఆమె స్పందించారు. ఎప్పుడు విభిన్న పాత్రలకే నా ఓటు, నా కెరీర్లో నేను ఎన్నో ప్రయోగాలు చేశా. ఇలా ఇన్నేళ్లలో ఎంత చేసినా నట ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టు అనిపిస్తుంది. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నన్ను నేను ఇంకా నిరూపించుకోవాలి. ఇప్పటివరకు సాగిన జర్నీపై ఆనందంగా ఉన్నా అని పేర్కొన్నారు. ఎల్లమ్మలో నటిస్తున్నారా అని ప్రశ్నించగా నటించట్లేదని స్పష్టం చేశారు. బలగంతో విజయాన్ని అందుకున్న వేణు ఎల్దండి తెరకెక్కించనున్న తదుపరి చిత్రమే ఎల్లమ్మ. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా ఎంపికైనట్లు కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మూవీలో హీరోగా ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారంటూ రూమర్స్ వచ్చాయి. ఎవరు సెలెక్ట్ అయ్యారన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విలక్షణ నటుడు ఆర్ మాధవన్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక బయోపిక్ జీడీఎన్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. భారతీయ పారిశ్రామిక మార్గదర్శకుడు, సాంకేతిక రూపకర్త గోపాలస్వామి దొరైసామి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో శరవేగంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మాధవన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను, షూటింగ్ విశేషాలను పంచుకుంటూ వారిలో ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మాధవన్ అత్యంత ఆధునికరమైన హోండా గోల్డ్ వింగ్ స్పోర్ట్స్ టూరింగ్ బైక్పై షూటింగ్ లొకేషన్కు రావడం చూడొచ్చు. బైక్ ఆపిన తర్వాత జీడి నాయుడు గారి సినిమా షూటింగ్కు రావడానికి ఇదే అత్యుత్తమ మార్గం, మీరేమంటారు అని నవ్వుతూ ప్రశ్నించి అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. ఈ వీడియోకి #GDN లాస్ట్ స్కెడ్యూల్ అబ్రాడ్ అనే క్యాప్షన్ జోడించి తన సంతోషాన్ని ఎమోజీల రూపంలో వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేటి డిజిటల్ యుగంలో మహిళలపై పెరుగుతున్న ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా సమాంతా పోరాడటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసమే ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేయనున్నారు. మహిళల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అంటూ UN విమెన్ ఇండియా నిర్వహించే కార్యక్రమంలో తన స్వరాన్ని వినిపించనున్నారు. ఆన్లైన్ వేధింపులను అంకితం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తాను కూడా భాగమైనట్లు సమాంతా తెలిపారు. ఇన్స్టాలో 37 మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగిన సమాంతా ఆన్లైన్ వేధింపుల విషయంలో తన అనుభవాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్, ఆన్లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫోటోలు ఇలా ఎన్నో రకాలుగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. గతంలో ప్రత్యక్షంగా జరిగిన ఈ హింస ఇప్పుడు స్క్రీన్లపైకి వచ్చింది. ఇది మానసికంగా మనిషిని కుంగదీస్తుంది. నలుగురిలో తమ గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. నేను ఎన్నోసార్లు ఈ పరిస్థితిని అనుభవించాను. ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన పెరగాలి. ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యం అదే అని సమంత తెలిపారు. ఆన్లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు రావాలని సమంత అన్నారు. కఠినమైన చట్టాలు అవసరమన్నారు. UN విమెన్ ఇండియా నిర్వహించే కార్యక్రమంలో భాగం కావడం తనకెంతో గౌరవంగా ఉందన్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన చిన్న చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సాయి కంపాటి దర్శకత్వం వహించారు. ఈ విజయం సందర్భంగా మంగళవారం చిత్ర బృందం సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి, రాజు వెడ్స్ రాంబాయ్ దర్శకుడు సాయిలకు వేదికపైనే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రాన్ని చూసి తాను ఎంతో ముగ్ధుడునయ్యానని బాబీ తెలిపారు. సాయిలు ప్రతిభకు ఫిదా అయిన ఆయన తాను మెగాస్టార్ చిరంజీవితో తీయబోయే తదుపరి సినిమాలో సాయిలకు ఒక పాత్రను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఊహించని ప్రతిపాదనతో సాయిలు కంపాటి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించారు. సక్సెస్ మీట్ వేదికపై జరిగిన ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ మాలవిక మోహనన్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయం ఉందని, తాను కూడా మొదట అలాగే అనుకున్నానని ఆమె తెలిపారు. ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాను. స్టార్ హీరో సినిమాలో అవకాశం అనగానే 2 పాటలు 4-5 సన్నివేశాలకే పరిమితం అనుకున్నాను. కానీ
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ సినిమాలో నాకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. ఒక కథానాయికకు, అది కూడా తొలి తెలుగు సినిమాలోనే ఇంత మంచి పాత్ర దొరకడం నిజంగా గొప్ప విషయమని మాలవిక వివరించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, దీనికోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ సక్సెస్ మీట్లో నటుడు శివాజీ రాజా నవ్వులు పోయించారు. ఈటీవీ విన్ ఒరిజినల్పై రూపొందిన రాజు వెడ్స్ రాంబాయ్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో శివాజీ రాజా కొన్ని సరదా విషయాలు పంచుకున్నారు. మురారి సమయంలో కృష్ణవంశీ సరదాగా నన్ను లవ్ లెటర్ రాయమన్నారు. నేను అనితా చౌదరికి గోదావరి యాసలో ఒక ప్రేమలేఖ రాశా. దాన్ని సెట్లో అందరికీ చూపించింది. అంతేకాదు, ఒకసారి నేను ఆసుపత్రిలో ఉంటే అక్కడికొచ్చి మా ఆవిడకు కూడా ఆ లెటర్ చూపించింది అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. సంతోషంతో కడుపు నిండిపోతుందంటారే, అలాంటి క్షణం ఇది. అఖిల్, నువ్వు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేంత హీరో అవుతావు. నా బంగారు తల్లి అంత అందంగా ఉన్నాయంటుంది అసలు. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది, అలాంటి సినిమా ఇది. ఏ బోసు దానన్న దమ్మ దా దాని వింటరా దమ్మ. నాకు యు ఆర్ మై హీరోయిన్. ఎన్ని రాత్రుళ్ళు మా రూమ్లో కూర్చుని మాకు డైలాగులు అలా అనుకోడు తప్పే. వేణుగుడులు గారు, మీరు ఒక వజ్రాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు సార్. ఎంత మంచి వ్యక్తి అంటే, లేడీస్ దగ్గర సిగ్గుపడితే ఒక అర్థం ఉంది. నాకు సీన్ చేయడానికి వస్తాను కూడా సిగ్గుపడుతుంటాడు. నన్ను ఎప్పుడు మీరంటే చాలా ఇష్టం సార్, మీరు నా నాన్నగారు సార్ అంటూనే ఉంటాడు ఎప్పుడు. ఈ సినిమా గురించి నేను ఏమేమి చెప్పాను అన్నీ నిజమే. ఇతను తెలుగు ఇండస్ట్రీ నేల్తాడు విలను వెంకన్న అని ఫస్ట్ చెప్పా, ఫస్ట్ రోజు షూటింగ్లో. ఈ సినిమాలో అఖిల్ హీరో అవ్వచ్చేమో కానీ వెనకాల చాలామంది హీరోలు ఉన్నారు. బన్నీవాసు గారు, నితిన్ గారు, సాయి గారు, వంశీ ముఖ్యంగా వంశీ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా లేదు. ఇంకా వేణుగుడులు గారు, జీవితాంతం మా సాయి మీకు రుణపడి ఉంటాడు. ఎందుకంటే దీని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు సార్. వేణుగుడులు గారు, అలాగే చాలామంది హీరోలు అదృష్టవంతులు బాబీ డైరెక్షన్ సైడ్ వెళ్ళడం వల్ల, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరో అయ్యేవాడు బాబీ. అలాగే మా అబ్బాయి శ్రీ విష్ణు, మా డార్లింగ్ కోడ వెంకట గారు, మా రవి గారు, మొత్తం అందరికీ ఎంటైర్ టీం అందరికీ ఈ సాంగ్ ఈరోజు సంచలనం. ఇది ముందు మేము ట్రాక్టర్లో వినిపిస్తారనుకున్నాం, ఇది ఏ ఇంట్లో చూసినా ఈ సాంగే. సో ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2 రాష్ట్రాలు తిరిగి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అలాగే నేను అనిత చెప్తానే నీ గురించి. నేను అనిత చాలా సినిమాలు చేశాం. ఒక విధంగా దగ్గరుండి కూడా ఏం చెప్పాలో మీరే చెప్పి మరీ చెప్పించుకుంటున్నారు. అది నేను చెప్తాను కానీ, నేను మంచి ఆర్టిస్ట్ అని చెప్పు, డైలాగ్ బాగా చెప్తాను చెప్పు, ఇలాంటివి చెప్పండి. సో అంతే, నేను చాలా సినిమాలు చేసాం. తను చెప్పంది కాబట్టి చాలా మంచి ఆర్టిస్టు, టైంకి వస్తుంది. ఎనీహో, దీనికి మా కృష్ణవంశీ ఖాళీగా కూర్చుందిరా, నువ్వు ఖాళీ కూర్చోకు, ఒక లవ్ లెటర్ రాయన్నాడు మురారి సినిమాకి. కృష్ణవంశీ, విష్ణు నీట్గా అచ్చ తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా భాషలో లవ్ లెటర్ రాశా. అది ఒక్కతే చదువుకోవచ్చు కదా, యూనిట్ అందరికీ ఇచ్చింది. అది అయిపోయాక నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉంటే మా మిస్సెస్కి చూపించింది అది, మా రాంబాయికి. సో చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఎంత సంతోషంగా నవ్వుతుంటే కడుపు ఉండిపోయింది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శివాజీరాజు గారు, థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.